నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. సౌరభాగ్యం రైతులకు శూన్యం, సోలార్ కుసుంలో తెలంగాణకు గుండు సున్నా, 26 లక్షల పంపుల సౌరశక్తీకరణకు నో ఛాన్స్, పక్క రాష్ట్రాలకు వేల కోట్లు, రాష్ట్రానికి బిగ్ జీరో, పాలకుల నిర్లక్ష్యంపై నిలదీసిన లోక్సభ నివేదిక. సోలార్ 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 అని చెప్పేసి బాగా ప్రచారం చేసింది కేంద్రం. లాస్ట్కి వచ్చేసరికి తెలంగాణకి ఏం కేటాయించిందంటే గుండు సున్నా కేటాయించింది. ఇక గుండు సున్నాని మరి ఇంత వివక్ష ఎందుకు చిన్న రాష్ట్రాలపైన? ఒకసారి ఆలోచన చేసుకుంటే దీని మీద అయితే బీజేపీ పరిపాలిస్తున్న ప్రాంత రాష్ట్రాలకు మాత్రమేమో భారీగా నిధులు కేటాయించింది, తెలంగాణకు మాత్రం గుండు సున్నా. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి గుండు సున్నా. ఇక్కడ ఏంది, మహారాష్ట్రకి ఏంది 4515.89, 4500 దాదాపు వీళ్ళు కేటాయించిన బడ్జెట్ల సగం మహారాష్ట్రకు. హర్యానాకు 1307, రాజస్థాన్కు 991, ఉత్తరప్రదేశ్కు 419, గుజరాత్కు 365. అన్ని ఓన్లీ బీజేపీ పాలిత రాష్ట్రాలకే కేటాయించింది. మొత్తం ఎంత అంటే దాదాపు 8242.86 కోట్లు విడుదల చేసింది. ఏది సోలార్కు సంబంధించి చేస్తే అందులో దాదాపు ఇక 4515 అంటే సగం మహారాష్ట్రకే కేటాయించింది. మరి తెలంగాణ మీద ఎందుకు ఇంత వివక్ష? ఏం చేస్తున్నారు? మన దగ్గర ఉన్న ఎంపీలు కావచ్చు, ఎవరు బీజేపీ ఎంపీలు, మేము అది చేసినాము ఇది చేసినాము ఈ సొల్లు ముచ్చట చెప్పారు కదా, మరి ఎందుకు మొండి చేయి చూపిస్తున్నది? నెక్స్ట్ మేమే అధికారంలోకి వచ్చేదని గప్పాలు కొడతారు. అంటే ఈ రకంగా చేస్తే మిమ్మల్ని అధికారమా? మీకు రేపు కార్పొరేటర్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లల్లో ఒక్క సీటు కూడా వీళ్ళని గెలవనీయొద్దు. ఎందుకు మన మీద వివక్ష చూపించుకుంటూ, మనకు ₹1 కూడా నిధులు విడుదల చేయకుంటూ, మన తెలంగాణ సంపద, తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని వాళ్ళు పంచుకుంటూ వాళ్ళు తీసుకుపోయి మిగతా రాష్ట్రాలకు పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని కేంద్రం తీసుకుపోయి కేంద్రం ఇవ్వకుండా, మనకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తున్నది. తెలంగాణ ప్రజల సొమ్ముని మిగతా రాష్ట్రాలకు కట్టబెడుతున్నది కేంద్రం. కాబట్టి రేపు వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్లల్లో ఒక్క కార్పొరేటర్ కూడా గెలవకుండా చూడాలి బీజేపీ వాళ్ళని. అట్లనన్నా కొంచెం బుద్ధి వస్తుంది. బుద్ధి వచ్చి వీళ్ళు పోయి అప్పుడు వాళ్ళని అడుగుతారు, ఏమనంటే ఒక్క కార్పొరేటర్ కూడా గెలవలేదు మేము, ఎందుకంటే మీరు నిధులు కేటాయిస్తలేరు, తెలంగాణ మీద వివక్ష చూపుతున్నారు, తెలంగాణకు ప్రతి బడ్జెట్లో గుండు సున్నా చూపిస్తున్నారు అని చెప్పేసి ఖచ్చితంగా వీళ్ళు పోయి అప్పుడు అడుగుతారు. ఏంటంటే ఇప్పుడు మెట్రో సెకండ్ ఫేజ్ కూడా నిధులు కేటాయిస్తలేరు, RRR కేటాయించమంటే RRR కేటాయిస్తలేరు, ఏది అడిగినా అన్నిటికీ 000. అక్కడ ఆంధ్ర అడగగానే వాళ్ళకి వెంటనే ఇస్తున్నారు, మనకా ఇస్తలేరు. ఇటువంటి పరిస్థితి క్రియేట్ అయింది. కాబట్టి వీళ్ళకు ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సింది.